వెతుక్కునే కాంగ్రెస్ నేతలకు ప్రజా హక్కులు సమస్యలు ఎలా తెలుస్తాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. చెలో నల్గొండ పేరుతో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభ ఏర్పాట్లను జగదీష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చిల్లర వేషాలు వేసే కాంగ్రెస్ మంత్రులను నాయకులను చూసి ప్రజలంతా నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ కరెంటు కోతలు, కరువు పరిస్థితులు ప్రారంభమయ్యాయంటున్న జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం చేస్తూ బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది. అయితే ఇప్పటికే బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు భారీ ఎత్తున జరుగుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రధానంగా నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో బీఆర్ఎస్ సభకు నిరసనగా మరొక సభ ఏర్పాటు చేస్తామని చేసిన ప్రకటన ఉంది. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నారు. అన్న చెప్పండి, సభకు సంబంధించి కాంగ్రెస్ నేతలు క్లాక్ టవర్ సెంటర్లో గతంలో కేసీఆర్ అయితే హామీ ఇచ్చాడో కుర్చీ వేసుకొని సొరంగ మార్గాన్ని పూర్తి చేస్తామని చెప్పినట్టు హామీ నెరవేర్చలేదు కాబట్టి తాము వ్యతిరేకంగా క్లాక్ టవర్ సెంటర్ సభ నిర్వహిస్తామని చెప్పి దీన్ని ఎలా చూడొచ్చు? సభలు ఎప్పుడైనా నిర్వహించుకోవచ్చు, ఎక్కడైనా నిర్వహించుకోవచ్చు. కానీ ఒకదాని వ్యతిరేకంగా ఇంకోటి నిర్వహించుకుంటాం అంటే దాన్ని చిల్లర చేష్టలు, చిల్లర మాటలు అంటారు. సో ప్రధానంగా కేఆర్ఎంబీకి అసలు నీటి ప్రాజెక్టులు అప్పచెప్పే ఆలోచన టీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగింది. అప్పట్లోనే కేసీఆర్, హరీష్ రావు సంతకాలు చేశారు. ఇప్పుడు మా మీద కాలను దుష్ప్రచారం చేస్తున్నది మాజీ మంత్రి వెంకటరెడ్డి నేను చెప్పినటువంటి ఆరోపణ. దాంతోపాటుగా ఖచ్చితంగా కేసీఆర్ నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే మాట్లాడాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇంత బుద్ధి లేని మాటలు మాట్లాడితే ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారు, హరీష్ రావు గారు సంతకం పెడితే సంతకాలు ఉంటే కనబడతాయి కదా. ఆ రోజే ప్రాజెక్టులు వాళ్ళ చేతికి పోయాయి కదా. కేసీఆర్ సంతకం పెట్టి ఉంటే ఎందుకు మన చేతిలో ఉన్న ఎన్ని రోజులు సంతకం మీరు వచ్చి పెట్టిరు అని నిన్న జనవరి మినిట్స్లో వచ్చిండ్రు. అంతకుముందున్న నవంబర్ మినిట్స్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఒప్పుకుంది, జీవో ఇచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఒప్పుకోవడం లేదు, అందుకనే మనం నిర్వహణ చేయలేకపోతున్నాం అని మినిట్స్లో రాసిండ్రు. నిన్న జనవరిలో వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది, మనం నిర్వహణ తీసుకోవాల్సిన అవసరం ఉందిగా, పనులు ప్రారంభించాలని చెప్పి రాసిండ్రు. స్పష్టంగా కనబడుతుంది. అసలు ఈ చిల్లర నాయకులకు తెలిస్తే కదా అక్కడ ఏం జరుగుతుందో, ప్రభుత్వంలో ఏం జరుగుతుందో. లంక మిందుల కొరకు దేవులాడేటోళ్ళకు ఇవన్నీ ఎందుకు తెలిస్తాయి? ప్రజల హక్కులు ఏడు తెలుస్తాయి? ఈ చిల్లర విషయాలు, ఈ చిల్లర మాటల గురించి నాకు మాట్లాడడం ఇష్టం లేదు. కానీ మీకేమో ఎందుకో గవే నచ్చుతాయి మాట్లాడిస్తారు మాతో. ప్రధానంగా చెప్పండి, నల్గొండ జిల్లా ప్రాజెక్టులకు పూర్తిగా నిధులు కేటాయించకుండా ఈ జిల్లాను నాశనం చేసిందే బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు ఇక్కడ వచ్చి నీటి ప్రాజెక్టుల మీద సభ నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందనే కామెంట్లు కూడా చేస్తుంది. దీని ఎట్లా చూడాలి? నన్ను అడగడం ఎందుకు పని చేయలేదు మీరు? 2014లో ఈ జిల్లాలో పండిన పంట ఎంత, ఈ జిల్లాలో ఫ్లోరోసిస్ బాధితుల సంఖ్య ఎంత, ప్రతి సంవత్సరం ఎంతమందిని ఉత్పత్తి చేశారు వీళ్ళు ఫ్లోరోసిస్ బాధితుల్ని? మేము వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఎంత పంట వచ్చింది, ఎంతమంది ఫ్లోరోసిస్ బాధితులు వచ్చారు? ఇది చాలు కదా. రైతు ఆత్మహత్యలు అంతమంది ఎన్ని జరిగినాయి 14 ముందు, ఇప్పుడు ఎన్ని జరిగినాయి? ఈ లెక్కలను చూస్తే ప్రజలు ఏం చేయాలో చేస్తారు వీళ్ళని. నువ్వు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వండించిపోతే 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తీసుకొచ్చినావు మన జిల్లాలో. ఇదా చెడగొట్టడం? నువ్వు 2.5 లక్షల మంది ఫ్లోరోసిస్ బాధితులు తయారు చేస్తే ఒక్క ఫ్లోరోసిస్ బాధన పడకుండా ఒక్కరిని కూడా కాపాడినాం మేము. ఇదా తప్పు? మీరు చేసిపోయినదే దుర్మార్గం కదా. ఎస్ఎల్బీసీకి ఈ ప్రపంచంలో ఎవడు వాడని దాన్ని తీసుకొచ్చి ఒక కుట్రపూరితంగా రాజశేఖర రెడ్డి పెడితే రాజశేఖర రెడ్డి కాలకాడ తిరుగుతుంది కుక్కలాగా నువ్వు కదా అన్నాడు. మీ నిర్వాహకమే కదా, మీ దుర్మార్గం వల్లనే కదా మీరు ఎట్లయితే రాజకీయంగా ఎదిగినరో ఫ్లోరోసిస్ అట్లా ఎదిగింది, ఈ జిల్లాలో కరవ అట్లా ఎదిగింది, ఆత్మహత్యలు అట్లా ఎదిగినాయి, ఆకలి చవులు అట్లా అయినాయి. మీరు పోయినరు అన్ని మాయమైనాయి, మళ్ళీ మీరు వచ్చిండ్రు అన్ని మొదలవుతున్నాయి. మళ్ళీ కరెంటు కోతలు మొదలవుతున్నాయి, మళ్ళీ కరువు కాటకాలు మొదలవుతున్నాయి. దాంతోపాటు మిగతా అన్నీ కూడా వస్తాయి. కాంగ్రెస్ అంటేనే కరువుకు నిదర్శనం, కాంగ్రెస్ అంటేనే దుర్మార్గాలకు నిదర్శనం, కాంగ్రెస్ అంటేనే కరెంటు కోతలకు నిదర్శనం. అన్నీ మొదలైనవి. మళ్ళీ మాట్లాడడానికి బుద్ధి ఉండాలి మన కొంచెం. ఫైనల్గా చెప్పండి, రేపు సభ ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతుంది? కేసీఆర్తో పాటు ఇంకా ఎవరెవరి సభలో పాల్గొనే పరిస్థితి? సభ రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం అవుతుంది. కేసీఆర్ గారితో పాటు మా మాజీ మంత్రివర్యులందరూ, శాసనసభ్యులు, మా పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరవుతారు. బీఆర్ఎస్ సభ అనంతరం కూడా తమ పోరాటం కొనసాగుతుంది. ప్రధానంగా ఈ జిల్లాకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ కాదని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కరువు కాటకాలు ఏర్పడడం కూడా మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. విజయన్స్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ.